ఆకాశము చేసినటువంటి దేవుని నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. ఇక్కడ 2వ తారీఖు అండి. ఈరోజు మనకి జనవరి 2వ తారీఖు. ఒక అధ్యాయం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము నుండి 104వ అధ్యాయము వరకు కూడా మీరు చదువుకుంటే అర్థమవుతుందండి. నేను ఇందులో ఒక 11వ వచనము నేను చదువుతున్నానండి. ఇక్కడ 11వ వచనం అండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 11వ వచనం. ఆయన యందు భయభక్తులు గల ఎడల 10వ వచనం నుండి చదువుతున్నానండి. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమీ లేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. 11వ వచనం నేను మరలా చదువుతున్నానండి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. అంటే ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, భూమి కంటే మనకి చాలామందికి ఏంటంటే భూమి చాలా అన్నిటికంటే భూమి చాలా ప్రాముఖ్యమైనది, భూమే గొప్పది అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు కీర్తన ద్వారా రాయించినటువంటి మాట ఏంటంటే, భూమి కంటే ఆకాశము ఎంతో ఉన్నతముగా ఉన్నదటండి. అంటే ఇక్కడ భూమి గొప్పతనము కంటే ఆకాశము మరి ఇంకా గొప్పది అని చెప్తున్నాడు. చదువుకునే వాళ్ళకి బాగా తెలుసు. భూమే కాదు కానీ ఈ యొక్క ఆకాశములో కూడా ఒక గొప్ప వింతలు, గొప్ప మహిమ ఉన్నది. భూమి కంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. అంటే భూమి కంటే ఆకాశము కంటే కూడా మానవులకి ఎంత కృపని దేవుడు ఇస్తున్నాడో చూడండి. ఆ కృపని మనం అందుకునే వారిగా ఉండాలి, పట్టుకునే వారిగా ఉండాలి, ఆ కృపను పంచేవారిగా ఉండాలి, మనం తీసుకునేవారిగా ఉండాలి. అంతా ఈ యొక్క 2వ తారీఖుని ఈ యొక్క మీరు గొప్ప ఎంత ఉందంటే ఆయన కృప అంత అధికముగా ఉంది. ఎంతండి? భూమికి మనం ఏమైనా ఇంత అని ఏమీ వేయలేమండి. భూమికి పునాది వేసిన వాడు ఆయన, ఆకాశమును సృజించిన వాడు ఆయనే. ఈ అధ్యాయములంతా మనం చదువుకున్నప్పుడు ఇంకా ఆ 3వ వచనంలో చూపించినాడండి, ఆయన నీ సంఘటనలన్నిటినీ కుదిర్చేవాడు. ఆయన కృప మన మీద ఉన్నప్పుడు మన సంఘటనలన్నిటినీ, మనకి ఏదైతే అవసరమో సమస్తమును సరిచేసి మన ప్రాణాన్ని కూడా ఆయన అరిచేతిలో పెట్టుకుని ఆయన ఎద్దకు తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడండి. మరి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునండి. ఒకవేళ మీ పిల్లలకి దీని యొక్క అర్థం తెలియకపోతే, క్రైస్తవులకి పరిశుద్ధాత్మ పొందిన వారికి దీని యొక్క అర్థం తెలుస్తుంది. మీరు చదివి వినిపించండి. కొన్ని మన వాడికి భాషలో లేని మాటలు అర్థం కాకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అర్థమవుతాయి కాబట్టి మీ తండ్రులు లేక తాతలు వాళ్ళ కాలంలో అటువంటి భాష కాబట్టి వారిని అడిగితే ఈజీగా తెలుసుకోగలుగుతాము. ఏంటి అని మనమే ఇదైపోవడం కాదు, కానీ ఎదుట వారిని అడిగినప్పుడు పూర్వీకులు చాలామందికి విషయాలు తెలుస్తాయండి. వారిని అడిగి మీరు తెలుసుకున్నట్లయితే మీకు మంచిగా ఉంటుంది. అలాగే బైబిల్ చదవండి. బైబిల్లో మాటలు అర్థం అవ్వలేనప్పుడు దైవదాసుల ద్వారా బయలుపరచబడుతూ ఉంటాయి. ఒకవేళ మేము చర్చికి వెళ్ళిన వాళ్ళము అంటే మీరు చర్చికి వెళ్ళొచ్చు, మీరు దేవుని తెలుసుకోండి. ఎందుకంటే మనిషి కాడ ఏదో ఒకటి వస్తుంది. ఒక చిన్నదేదో వచ్చిందని మనం బోధర్థంలో చూసుకుని దేవుడికి, ప్రజలకి, మనుషులకి మనం దూరం అవ్వద్దు. మరలా సరి అవ్వడానికి మనం అవకాశం చూద్దాం. దేవుడు ఎంతో భూమి కంటే ఆకాశము కంటే ఎంతో ఉన్నతమైన వాడు. తండ్రి తన కుమారుడు ఎల్ల జాలి పడినట్లు
మీ మీద నేను జాలి పడతాను అంటున్నాడు. మన బిడ్డని మనం కొడతాము, తిడతాము, మరలా ఆ బిడ్డ వచ్చి మన ఒళ్ళో పడుతుంది. అంతేకాదు మనం మళ్ళా ఆ బిడ్డని కాగిలించుకుంటాము. ఆ విధముగానే దేవుడు కూడా మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఆయన కాగిలించుకునేవాడు. ఆయన క్షమించిన తర్వాత మరొకసారి మనం తప్పు చేయకుండా ఆయనతో అతకబడేలాగా ఉందాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని కృప మీకు అనుగ్రహించబడునుగాక. ఆమెన్.